ఆ మనిషి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, పోలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చక్రవర్తి టెక్స్టైల్స్ జనరల్ మేనేజర్ సుందరం లాగా ఉన్నాడు సార్. వీడేవాడు రాత్రి మందుకు గాని కంపెనీ ఇచ్చాడా? రే మధు, లేవరా, ఎర్రగా ఎండెక్కిపోయింది. విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము. పొద్దున గొడవ అది ఇలా దండకం చదివితేగా నువ్వు నిద్రలేవు. అసలు రా కుర్రాడెవడు నిన్ను కింద దోసేసి వటపత్త సాయి పోజులో మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు? ఎవడ్రా వీడు? నువ్వు నన్ను అడుగు, ఎక్కడి నుంచి తెచ్చావు గుర్తు తెచ్చుకోరా. రాత్రి ఇంటికి వస్తుంటేనో ఫుట్పాత్ మీద పడున్నాడు రా, జాలేసి ఇంటికి తీసుకొచ్చాను. ఏం చేద్దామని? అనుకోలేదురా, పోలే పడుంటాడు. ఏం పోయింది? రై, నువ్వు బాగా మందు కొడితే నీ ప్యాంటు చొక్కా ఎక్కడ ఉంటాయో నీకే తెలియదు, ఇంకా ఈ పిల్లాడు గుర్తుంటాడా? రై, నా మాట విని నువ్వు ఈ గోల పడలేవు గాని ఏ అనాథ శరణాలకు ఇచ్చేయి, వాళ్ళని శ్రద్ధగా చూసుకుంటారు. ఏమంటావు? చూద్దాంలే. నీ మంచిగా చెప్పాను, బాగా ఆలోచించుకో. అసలు గానీ మెక్డౌన్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది, ఓ 10,000 రూపాయలు దగ్గర ఇస్తావా? ఇప్పుడే కావాలా? ఒక్క నిమిషం ఉండు. రే బాబు, ఏ ఊరు రమ్మంది? నోట్లో వెళ్దివా నాన్న? ఇదిగోరా. చాలా థ్యాంక్స్ రా, వస్తాను. రే, నేను చెప్పిన విషయం మర్చిపోవద్దు. ఏమిట్రా? అనాథ శరణాలయం. సర్లేరా. రాయ్ కన్నా. చచ్చే, కన్నా ఏమిటి ఖైదీ కన్నాయిలాగా? రాత్రి నీకేదో మంచి పేరు పెట్టినట్టుగా గుర్తురా. జానీ వాకరా, శివాజ్ రేగలా? చచ్చా, అలాంటి చెత్త పేర్లు నీ కింద పెడతాను కానీ అంతకన్నా మంచి పేరు ఏదో పెట్టాను రా. రాజా. రాజా, హాయ్, గుడ్ మార్నింగ్ రాజా. ఏమిటోరా, తల్లి ఒళ్ళో వెచ్చగా నిద్రపోసిన పసివాడివి రాత్రి నేను అలా దిక్కులేని వాళ్ళ నడివీధిలో చూసేసరికి నా గుండె తరుక్కుపోయిందిరా. రే రాజా, ఇంతకీ నువ్వెవరబ్బాయురా? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? అదేమిట్రా అలా పడుకున్నావు? ఆకలి అవుతుందా? ఏం తీసుకుంటావు? పాలు తాగుతావా? ఇదేమిట్రా ఒళ్ళంతా కాలిపోతుంది. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మేకపోతుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు నాన్న. మన దేశంలో ఉన్న దురాచారాల్లో అదొకటి. అలాంటి చిన్నపిల్లలు చూడకూడదు. కళ్ళు మూసుకో. ఏమిటి నాన్న? నీకు టీ కావాలా? తప్పు. ఇలా రోడ్డు పక్కన కాచే టీ తాకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మంచి పాలు కాసిస్తానుగా. ఎండి గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. నా సహాయం ఏదైనా కావాలా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ రెడీ. ఓహ్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ. మీకు ఒక దుర్వార్త చెప్పడానికి వచ్చాను. దుర్వార్త? జీసస్, ఏమిటది ఇన్స్పెక్టర్? ఈరోజు ఉదయం సముద్రం నుంచి ఒక బాడీ ఒడ్డు కొట్టుకొచ్చింది. ఆ శవం గురించి వాకప్ చేస్తే అది మీ జనరల్ మేనేజర్ సుందరం బాడీ అని తేలింది. వాట్? ఎస్, మై జనరల్ మేనేజర్ సుందరం? అవును. గాడ్, ఆర్ యు షూర్?
ష్యూర్. ఆయన ఎవరో మర్డర్ చేసి సముద్రంలో పడేశారు. బాడీ ఉన్న స్థితిని బట్టి చూస్తే మర్డర్ జరిగి కనీసం 2 రోజులు అయి ఉంటుంది. పోస్ట్ మార్టం పూర్తి ఇప్పుడు బాడీ మార్చిరీలో ఉంది. ఫోర్ మ్యాన్. మిస్టర్ సుందరానికి మీకు తెలిసినంతలో విరోధులు ఎవరైనా ఉన్నారా? నో, సుందరానికి విరోధులు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. మనసు, మాట, నడక, నడత ఎంతో సరళంగా ఉండే మంచి మనిషి సుందరం. కావాలంటే సుందరాన్ని గురించి ఈ కంపెనీలో ఎవరైనా అడిగి చూడండి, ఒక్కడు చెడుగా చెప్పడు. యు నో సంథింగ్, తన తల్లిని చూడడానికి వాళ్ళ ఊరు బస్సులో పెడతాడు తప్ప కంపెనీ కార్ కూడా వాడు. సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ హీస్. అటువంటి మంచి మనిషిని హత్య చేశారంటే, ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇన్స్పెక్టర్, అతను నిజంగా మా సుందరమేనంటారా? అవును సార్. ఓకే, నేను స్టేషన్కి వచ్చి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. రైట్. మిస్టర్ చక్రవర్తి, ఈ కేసులో ముందు మాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీరు సహాయం చేయాలి. షూర్ ఇన్స్పెక్టర్, ఇట్స్ మై డ్యూటీ. నమస్తే. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్. రంజిత్. ఎస్ సార్. కమ్. రంజిత్, జనరల్ మేనేజర్ సుందరాన్ని ఎవరో హత్య చేశారట. ఆ విషయం మన స్టాఫ్కి తెలియజేసి 2 రోజులు సెలవు డిక్లేర్ చేయి. గో. సార్, మనం హత్య చేస్తుండగా చూసిన కుర్రాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నన్ను చూశాడు సార్, గుర్తుపట్టాడు కూడా. ఐ సీ. అది చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ కుర్రాన్ని ఒక 1000 మైళ్ళ దూరంలో వదిలేసిరా. వాడిని దూరం చేస్తే చాలు. మనం మరీ క్రూరంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు.